వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాలు కూడా సినిమాల్లో నటించడం లాంటిదే అనుకుంటున్నారా? ఇంతకాలం సినిమాల్లో నటించి ఇప్పుడు రాజకీయాల్లో నటిస్తున్నారా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో తనకు సంబంధం లేదని పవన్ భావిస్తున్నారా? చంద్రబాబుతో పాటు పవన్ కూడా ప్రజలకు సంక్షేమ పథకాలపై అనేక హామీలు ఇచ్చారు. మేనిఫెస్టో ఇద్దరూ కలిసే విడుదల చేశారు. హామీల అమలు విషయంలో చంద్రబాబుకు ఉన్నంత బాధ్యత పవన్కు ఉంటుంది. ఎంతసేపు అన్ని చంద్రబాబే చూసుకుంటారంటే కూటమిలో భాగస్వామిగా పవన్కు బాధ్యత లేదా? రాజకీయాల్లో నటిస్తున్న జనసేన అధినేత పవన్ తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ నటనలో కూడా ఆరితేరే పనిలో ఉన్నట్లున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైఫల్యాలను తెలివిగా చంద్రబాబుపై నెట్టేసి తనకేమీ సంబంధం లేనట్లు, తానేమీ గతంలో హామీలు ఇవ్వనట్లు తప్పించుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామ సభల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉన్నపళంగా అద్భుతాలు చేయడానికి నా దగ్గర మంత్రదండం లేదు, నాకు ప్రజాబలం ఉండవచ్చేమో కానీ పాలనా అనుభవం లేదు, సీఎం చంద్రబాబు వద్ద నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని అన్నారు. ఈ ప్రకటనలో ఏమాత్రం చిత్తశుద్ధి అయినా కనిపిస్తోందా? సినిమాల్లో గనక డైరెక్టర్లు రాసిచ్చిన డైలాగులు చదివేసి ఆ సినిమా వైఫల్యం చెందినా తనకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించే మాదిరిగా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పడంలో పవన్ కళ్యాణ్ ఘనాపాటిగానే మారారు. 2024 శాసనసభ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు తన వద్ద, చంద్రబాబు వద్ద మంత్రదండం ఉన్నట్లుగానే, ఇద్దరూ ఎంతో అనుభవజ్ఞులు అయినట్లుగానే ఇష్టారీతిలో వాగ్దానాలు చేశారే. మరి అప్పుడు తాము అద్భుతాలు చేయలేము అన్న సంగతి వీరికి తెలీదా? తెలుసు. అయినా ప్రజలను ఎలా మోసం చేయాలి అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కూటమి కట్టి బీజేపీ కాళ్లా వేళ్లబడి దాన్ని కూడా కూటమిలో కలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రదండం గురించి కథలు చెబుతున్నారు. జనసేన కార్యకర్తలను, జనాలను పిచ్చివాళ్ళని చేయాలని అనుకుంటున్నారు. అప్పట్లో చంద్రబాబుతో కలిసి వీరిద్దరూ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారా లేదా? అప్పుడు ఈ హామీల గురించి చంద్రబాబు చెబుతుంటే తనకు అనుభవం లేదని, అవన్నీ ఆయనే చూసుకుంటారని పవన్ ఏమైనా చెప్పారా? అదేమీ లేదే. పైగా ఆచరణ సాధ్యంగాని దిక్కుమాలిన హామీలన్నింటినీ చంద్రబాబుతో పాటు ఈయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా. 2014లో మాదిరి ఆ హామీల పూచి తనది అని అన్నారా లేదా? దానికి సంబంధించిన వీడియోలు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని ఒక్కసారి ఆయన చూసుకుంటే తాను జనాన్ని మోసం చేశానా లేదా అన్నది ఆయనకే అర్థమవుతుంది. ఇప్పుడు అమాయకంగా ఫేస్ పెట్టి చంద్రబాబుకు పాలనానుభవం ఉందని, ఆయన దగ్గర నేర్చుకుంటానని కథలు చెప్తే సరిపోతుందా? ఆ రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోను దగ్గర పెట్టుకొని టీడీపీ సూపర్ 6లోని అంశాలను సభల్లో ఏ అనుభవంతో చదివారు? తల్లికి వందనం పేరుతో పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని పవన్ అన్నారా లేదా? మహిళలకు నెలకు 2,500, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని ప్రజలకు చెప్పి ఊరించారా లేదా? అవన్నీ ఏ అనుభవంతో చేశారు? యువత ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పవన్ కళ్యాణ్ స్వయంగా ఎలా హామీ ఇచ్చారు? అంటే వాటి ద్వారా ప్రజల్ని ఫూల్ చేశారా? ఏ మంత్రదండం ఉందని ఈ వాగ్దానాలు చేశారు? ఇప్పుడేమో పాలనానుభవం లేదని కాకమ్మ స్టోరీలా? అంటే దాని అర్థం చంద్రబాబుదే ఈ పాపం అంతా అని చెప్పకనే చెబుతున్నారా? అంతేకాదు, మాటలు మార్చడంలో పవన్ కళ్యాణ్ ఏం తక్కువ తినలేదు. తాజా ఉదాహరణ ఏమిటంటే, జగన్ హయాంలో ఎక్కడైనా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే సేఫ్టీ ఆడిట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించిన ఈయన ఇప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయని అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ అవినీతి జరిగినా, హింసాకాండ జరిగినా, ఆడవాళ్లపై అత్యాచారాలు జరిగినా నోరు విప్పడం లేదు. గతంలో ఏ చిన్న ఘటన జరిగినా వైసీపీపై విరుసుకుపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు తెరవకపోవడంలో మాత్రం బాగానే అనుభవం సంపాదించారా? చంద్రబాబు నాయుడు వద్ద మరీ లొంగుబాటుగా వ్యవహరిస్తున్నారో లేక నటిస్తున్నారో తెలియదు కానీ మొత్తం మీద రాజకీయ సినిమా అయితే బాగానే నడుపుతున్నారు. ఈయనకు రాజకీయ అనుభవం లేదా అంటే అదేమీ కాదు. 2009 నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. అబద్ధాలు, మాట మార్చడాలు తెలియదా అంటే చంద్రబాబుతో పోటీపడి మరి ఇన్నేళ్లుగా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు, మాటలు మారుస్తూనే ఉన్నారు. 55 ఏళ్ళు దాటిన ఈయన ఇప్పుడు తాను నోట్లో వేలు వేస్తే కొరకని
పసిబాలుడిలాగా మాయ చేసి తన సినీ నటనను ప్రదర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రజలను పిచ్చివాళ్లను చేశాంలే అని లోపల సంతోషపడుతూ పైకి మాత్రం తెలివిగా తప్పించుకునే కథలు చెబుతున్నారు. 2009లోనే ఈయన ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా ఉన్నారు. ఆ రోజుల్లో చంద్రబాబును ఉద్దేశించి ఏమనేవారో తెలుసా? అవినీతికి కిటికీలు తెరిచింది చంద్రబాబే అని ధ్వజమెత్తేవారు. 2019లో వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఓటమి పాలయ్యారు. అప్పట్లో జన్మభూమి కమిటీలను, దగుల్బాజీ కమిటీలను ధ్వజమెత్తేవారు. ఆ తర్వాత 2024లో అదే చంద్రబాబుతోనూ ప్రత్యేక హోదా బదులు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని తానే ఎద్దేవా చేసిన బీజేపీతోనూ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి, ఏమంటారో చూడాలి. ఒక పార్టీ అధినేతగా చంద్రబాబుతో కలిసి అబద్ధపు హామీలు ఇచ్చారు గనుక, దానికి తాను బాధ్యుడు గనుక ఆ బాధ్యత నుంచి తప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ తన సినీ నటన అనుభవాన్ని రాజకీయాల్లో ప్రదర్శిస్తున్నారని అనడంలో ఎవరికీ సందేహం అక్కర్లేదేమో.